ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారిని గతంలో మిమ్మల్ని కాదు అనుకుని వెళ్లిపోయిన వ్యక్తులే ఆగస్టు 2 తేదీ శనివారం నాడు 100% మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మరింతకీ తులారాశి వారిని గతంలో కాదు అనుకుని వెళ్లిపోయిన వ్యక్తులు ఎవరు, మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. మళ్ళీ మీరే కావాలి అని అనుకోవడానికి రీజన్ ఏంటి? ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీ యొక్క గ్రహస్థితి ప్రకారం జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఇటువంటి విషయాల గురించి కూడా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశిలో జన్మించిన జాతకులు మారుతున్న గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన కెరీర్ పరంగా ఈ సమయంలో మీకు ఎంతో మానసిక ప్రశాంతతను పొందుకుంటారు. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొనే ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ సహోద్యోగులతో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు, అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కూడా కావచ్చు. ఇక ఈ సమయంలో పూర్తిగా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయండి. ఇకపోతే మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఈ సమయంలో వస్తుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. అదేవిధంగా మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుందని, అందరూ మిమ్మల్ని బాగా గుర్తిస్తారని మీరు ఏ విధంగా అయితే అనుకుంటూ దాన్ని నమ్ముతారో అది జరిగి తీరుతుంది. మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరును కూడా సంపాదించుకుంటారు తులారాశి వారు. తద్వారా మీరు వర్క్ చేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ యొక్క పై ఆఫీసర్స్ నుంచి ప్రశంసలను అందుకుంటారు. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. ఇక తులారాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదండి. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగా ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. మీకు కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే అనుకోని ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి రాబోయే రోజుల్లో చక్కటి ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయండి. మీరు పడుతున్న కష్టానికి చక్కటి ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. దాంతో మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. ఇకపోతే తులారాశి వారు ఆగస్టు 2వ తేదీన శనివారం నాడు తులారాశి వారు మిమ్మల్ని గతంలో కాదు అని వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీరే కావాలని మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారండి. ఇంతకు వారు ఎవరంటే మీ యొక్క భార్య. అవునండి తులారాశి వారు, గతంలో మీ మధ్య జరిగినటువంటి పొరపాట్లు, తాగాదాలు, గొడవల కారణంగా వారు మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఈ సమయంలో మీరు కావాలి, అలాగే మీ యొక్క పిల్లలు కావాలని వారి తప్పు తెలుసుకుని మీ దగ్గరకు రాబోతున్నారు. తప్పు ఎవరిదైనా సరే వారి సమయంలో మీరు కావాలనేసి మళ్ళీ తిరిగి మీ వద్దకు వస్తున్నారండి. మీరు కనుక వారిని యాక్సెప్ట్ చేసి క్షమించగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ జీవితం అత్యద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు పండితులు. సో చూసారు కదా తులారాశి వారు, మీ యొక్క ఆగస్టు 2 తేదీన మీ జీవితంలో ఏం జరగబోతున్నాం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.